శ్రీజ ఎలిమినేషన్ తర్వాత సో బజ్ ఇంటర్వ్యూ ఏదైతే బజ్ ఇంటర్వ్యూ జరగకుండా బ్లఫ్ చేసి ఆ అమ్మాయిని లోపలికి పంపిస్తారని నేను అనుకున్నాను. సో అది జరగలేదు. సో బజ్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది. ఆ బజ్ ఇంటర్వ్యూలో ఏం జరిగింది ఏంటి అనేది మాట్లాడుకుందాం, 1 by 1 మాట్లాడుకుందాం. శ్రీవాజీ అన్న సో ఆ అమ్మాయిని అడిగిన క్వశ్చన్స్ అంటే ఏదో ఎవరో ఒక రివ్యూయర్లు ఒక ఇద్దరు కలిసి పంపించారంట బజ్ క్వశ్చన్స్. మరి ఆ లేడీ రివ్యూయర్ ఎవరో, మరి ఆ జెంట్ రివ్యూయర్ ఎవరో, సో మీరే కామెంట్ చేయండి. కానీ సో వాళ్ళు పంపించారంట క్వశ్చన్లు. అది అయితే శివాజీ అన్న క్వశ్చన్స్ అయితే కాదు. సో అంటే లైక్ వాళ్ళ టీం ప్రిపేర్ చేసే క్వశ్చన్స్ అయితే కాదు, వేరే రివ్యూయర్లు ఇద్దరు పంపించారని చెప్పి బయట టాక్ నడుస్తుంది. ఆ పేర్లు మనకు తెలియదు కానీ ఒక లేడీ ఒక జెంట్ అంట. ఆ జెంట్ అయితే మరి నేనే తోపు నేనే తురుము అని ఇంటలెక్చువల్ని అని చెప్పుకుని ఒక పర్టికులర్ పర్సన్ పంపించారని చెప్పి బయట టాక్ వినిపిస్తూ ఉంది. సో పేర్లు అనవసరం. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ వాళ్ళు ఏవైతే పంపించారో ఆ క్వశ్చన్స్ కరెక్ట్ క్వశ్చన్స్ ఎలా నాకెందుకు అవన్నీ ఆర్టిఫిషియల్గానే అనిపించాయి. అంటే వేటి గురించి అయితే మాట్లాడాలో, వేటి గురించి అయితే క్వశ్చన్ చేయాలో అవి కాకుండా వేరేవేవో అడిగారేమో. అంటే ఆ అమ్మాయి ఎలిమినేషన్ చాలా హడావుడిగా జరిగింది. దాని తర్వాత ఆ అమ్మాయి ఏవీ లేదు. దాని తర్వాత ఈ బజ్ ఇంటర్వ్యూ కూడా అంత గొప్ప బజ్ ఇంటర్వ్యూ అయితే కాదు. బట్ ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచిస్తే, శ్రీజ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆ అమ్మాయి గేమ్ ఎక్కడ డల్ అయింది, ఆ అమ్మాయి ఎక్కడ బాధపడింది, సో అక్కడి నుంచి ఆ అమ్మాయి గేమ్ ఎంత డౌన్ అయింది అనేది ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి క్లియర్గా చెప్పింది అనమాట. సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ వీళ్ళందరూ లోపల ఒక కామనర్స్ అందరూ కలిసి నలుగురు సెలబ్రిటీస్ని ఒక కామనర్ని నామినేట్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సో సెలబ్రిటీస్ అందరూ చేంజ్ చేసుకున్నారు. ఇద్దరు ఆప్షన్ని చేంజ్ చేస్తున్నప్పుడు శ్రీజాన్ పెట్టినప్పుడు సో మేబీ బర్నీ అన్న మాట్లాడతారు అనమాట ఒక పాయింట్లో. నీతో మాట్లాడాలంటే చాలా అసలు చిరాకు వేస్తుంది, చాలా భయం వేస్తుంది, చాలా చిరాకు కనిపిస్తుంది అని చెప్పి బర్నీ అన్న, నీతో మాట్లాడాలంటేనే మాకు భయం వేస్తుంది, నువ్వు గంటలు మాట్లాడతావు అని చెప్పిన సంజన. సో ఎప్పుడైతే ఆ అమ్మాయి అక్కడ చాలా డల్ అయింది, ఆ అమ్మాయి అక్కడి నుంచి చాలా ఏడ్చింది, చాలా దారుణంగా ఏడ్చింది. సో అక్కడి నుంచి ఆ అమ్మాయిని అంటే హౌస్లో మనం అది చూసినప్పుడు ఆ క్షణం ఆ 2 వారాల చూసినప్పుడు ఆ అమ్మాయి మీద కొంచెం అదేదో అమ్మాయి కావాలని డ్రామా చేస్తుందేమో అని అనిపించాం. కానీ బట్ ఆ అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అమ్మాయి అంటే వాళ్ళ వెనక ఏం జరిగింది అనేది అమ్మాయి చెప్తున్నప్పుడు అమ్మాయి నిజంగానే జెన్యూన్గానే బాధపడిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి అక్కడి నుంచి అమ్మాయి గేమ్ కంప్లీట్గా మారిపోయింది. సో అక్కడ ఏదైతే అమ్మాయి అంటే తనని ఒక దయ్యం లెక్క, ఒక కనీసం మనిషిగా కూడా చూడట్లేదు, నాతో మాట్లాడడానికి ఎవ్వరు రావట్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయికి వెళ్ళిపోయి సో నేను ఒంటరి అయిపోయాను అంటే దాని తర్వాత వెంటనే ప్రియా ఎలిమినేషన్ జరిగిపోవటము, ఆ అమ్మాయి ఒంటరి అయిపోవటము. సో దాని తర్వాత కళ్యాణ్ కొంచెం అమ్మాయికి సపోర్టివ్గా ఉన్న తర్వాత సో అమ్మాయి కొంచెం గేమ్ ఆడటం, ఇదంతా ఆ అమ్మాయిని మోరల్గా డౌన్ చేసింది అమ్మాయిని. సో అందుకని అమ్మాయి కాన్సన్ట్రేషన్స్ గేమ్ మీద పెట్టలేకపోవటము, టూ మచ్గా అమ్మాయి అంటే గెలుపుకి చాలా దగ్గరగా కూడా కనీసం వెళ్ళలేకపోవటము, ఇదంతా జరిగిందేమో అని అనిపిస్తూ ఉంది. సో శివాజీ అన్న ఒక పాయింట్లో కరెక్ట్ ఏమో కానీ సో నేను అదే చెప్తాను, చచ్చిన పావుని చంపుతూ ఉంటాడు శివాజీ అన్న, అదే నాకు ప్రాబ్లం. సో ఎప్పుడైతే ఈ అమ్మాయి కానీ ప్రియా కానీ ఫస్ట్ 2 వీక్స్లో కానీ వీళ్ళిద్దరు వెళ్ళిపోయి ఉంటే ఆ క్వశ్చన్స్ అడుగుంటే ఒక రకం ఉండేది. కానీ అండ్ దాని తర్వాత క్వశ్చన్స్ అడిగే విధానంలో కూడా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఏవైతే హైలైట్ అవ్వాలో, ఏవైతే ఆ అమ్మాయి ఆడియన్స్కి చెప్పాలో ఆ క్వశ్చన్స్ చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్లు తినేశారు కదా, సో దాని గురించి అన్న మాట్లాడాలి. సో బర్నీ అన్న గురించి తిట్టింది మాట్లాడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఏవైతే వీళ్ళ మధ్య సో కామనర్స్ ఉన్నప్పుడు సో లోపల ఉన్నప్పుడు సో ఈ అమ్మాయి బయటకు వచ్చి ఒక ప్లేస్లో ఫుడ్ గురించి వాటి గురించి మాట్లాడింది కదా, సో అక్కడే కదా జనాలు అలా మాట్లాడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ అమ్మాయి ప్రియా కలిసి వేరే వాళ్ళ మీదనే టార్గెట్ చేస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సో నాగ్ సార్కు హోస్ట్గా ఉన్నప్పుడు వాటన్నిటి గురించి కూడా మాట్లాడి ఉండుంటే సో ఆ అమ్మాయి వర్షన్ కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడు ఆ అమ్మాయి వాయిస్ చిరాక్ అని చెప్పి అక్కడ బయట హోస్ట్ అని ఇక్కడ బజ్ హోస్ట్ మాట్లాడి సో ఫైనల్గా ఆ అమ్మాయి నా వాయిస్ చాలా, అమ్మాయి ఫస్ట్ నుంచి చెప్తుంటుంది నా వాయిస్ చాలా పెద్దది, నా వాయిస్ చాలా పెద్దదని. నేను అదే చెప్తుంటాను, మీరు వాయిస్ని బేస్ చేసుకొని మాట్లాడుతుంటే ఇప్పుడు అందరికీ ఆ లోపలికి హౌస్ లోపలికి అందరూ లతా మంగేష్కర్లు రారు కదా. సో ఒక్కొక్కరి వాయిస్ ఒక్కొక్కలాగా ఉంటుంది. నేను అదే చెప్తున్నాను, నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పేది ఆ అమ్మాయి వాయిస్ని అలా మాట్లాడటం గురించి కాదు, ఆ అమ్మాయి వాయిస్ రేస్ చేసినప్పుడు ఆ అమ్మాయి వాయిస్లో పాయింట్ ఉందా లేదా అనేది మెయిన్. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఫస్ట్ ఓపెనింగ్ షాట్ అప్పుడు ఎప్పుడైతే లోపలికి వచ్చి కూర్చోగానే అన్న ఫోన్ మాట్లాడుతూ ఉంటే అమ్మాయి అదే అంటది, నీకు చిరాకు వస్తుందని ఇలా మాట్లాడటం అది కనిపిస్తుంటే, లేదు మీ ఫ్రస్ట్రేషన్ మీరు చెప్తున్నట్టున్నారు ఓకే, మీ దాంట్లో పాయింట్ ఉండి మీరు అరిస్తే ఓకే అని చెప్పి అమ్మాయి కూడా అదే అంటది. నేను కూడా అదే అంటాను, పాయింట్ ఉండి అరిస్తే ఓకే. సో దానికి కూడా మనం గొంతుని చూసి సో పాయింట్ ఉన్నా కానీ దాంట్లో పాయింట్ లేదనుకొని మనం ఆ గొంతు మనకు నచ్చట్లేదు చిరాకని అని అనుకోవటం అనేది సో ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక లాగిస్తారు గొంతు, సో మనం దానికి ఏమి చేయలేం. ఆ గొంతుతోటి వాళ్ళు కరెక్ట్ పాయింట్ పెడుతున్నారా లేదా అనేది ముఖ్యం. సో అమ్మాయి కొన్నిసార్లు పాయింట్ పెట్టింది, కొన్నిసార్లు పాయింట్ పెట్టకుండా కూడా మాట్లాడింది. సో పాయింట్ పెట్టకుండా మాట్లాడినప్పుడు సో ఎవరు మాట్లాడగానే ఇరిటేటివ్గానే ఉంటుంది.
అదనమాట. సో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు సో శివాజీ అని అడుగుతారు, నీకు అంటే లైక్ నువ్వు వీకెస్ట్ అన్న దాన్ని నేను ఎందుకు పంపిస్తా అంటే, నేను యాక్చువల్గా నేను ఆడియన్స్ వర్డ్స్తో అయితే బయటికి రాలేదు, నేను వీకెస్ట్ కాదు, నేను స్ట్రాంగెస్ట్. సో వాళ్ళు నన్ను కాంపిటేటర్ అనుకొని బయటికి పంపించేశారు అంటదన్నమాట. అంటే నువ్వు 5th వీక్ వస్తానని అంటే 5th వీక్ వరకు మాత్రమే నీకు రాసి పెట్టుందా అంటే, సో నాకు విన్నర్ అని రాసి పెట్టుంది, బట్ వాళ్ళు కాంపిటేటర్ అని చెప్పి నన్ను అనుకొని చెప్పి నన్ను బయటికి పంపించేశారు అని చెప్తే, సో అంటే ఓటమిలో కూడా గెలుపు ఎత్తుకుంటున్నావు అంటే, ఇక్కడ గెలుపు నాదే, ఓటమి ఎక్కడ లేదు, నేను చాలా నా గురించి నేను చాలా ధైర్యంగా చెప్పుకుంటున్నానని చెప్పి అమ్మాయి అంటారు అనమాట. సో సచ్ ఎ కాన్ఫిడెంట్ అమ్మాయి, బయట కూడా అదే చెప్పింది, ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యే స్టేజ్ మీదకి వచ్చిందో అప్పుడు అదే చెప్పింది. అమ్మాయికి కాన్ఫిడెన్స్ ఉంది, కాకపోతే అది ఒక్కొక్క పాయింట్లో సో లోపలికి వెళ్ళేసరికి అగ్ని పరీక్ష ద్వారా టూ మచ్ హైప్ వచ్చి లోపలికి వెళ్ళేసరికి, దట్టు వాళ్ళు ఓనర్స్ అయ్యేసరికి, సో ఒక్కొక్క పాయింట్లో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మనం అనుకున్న ప్లాన్స్ అన్నీ ఎగ్జిక్యూటివ్ చేయలేం ఎగ్జాక్ట్గా. సో ఆ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మిస్ఫైర్ కూడా అవ్వచ్చు. కాకపోతే ఫస్ట్ వీక్లోనే హోస్ట్ మాట్లాడిన తర్వాత, సో ఆ హోస్ట్ మాట్లాడిన వెంటనే సో అక్కడ రియలైజ్ అయ్యి ఉంటే బాగుండేదేమో అనిపించింది. సెకండ్ వీక్కి ఆల్మోస్ట్ అయిపోయింది. సో థర్డ్ వీక్లోకి కొంచెం రియలైజ్ అవుతూ వస్తుంది. దాని తర్వాత ప్రియా ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత అమ్మాయి కంప్లీట్గా మారిపోయింది. సో మారిపోయిన అమ్మాయిని బయటికి పంపించేశారు బిగ్ బాస్. అమ్మాయి ఉండుంటే గేమ్ వేరేలాగా ఉండేదేమో. ఇక 5 వీక్స్లో యాక్చువల్గా అమ్మాయి అంటుంది, 5 వీక్స్ నాకు అసలు సపోర్ట్ లేదు, సమ్వేర్ ఐ గాట్ టార్గెటెడ్, సమ్వేర్ ఐ గాట్ కార్నర్డ్, నన్ను కార్నర్ చేశారు, నన్ను టార్గెట్ చేశారు అన్నది. టార్గెట్ అయితే చేసి ఉండరు కానీ కార్నర్ చేశారు అని అనుకోవచ్చు, ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పొద్దు కదా, ఆ అమ్మాయి జోలికి ఎవరు పోకూడదు, అమ్మాయి జోలికి పోతే అమ్మాయి అసలు మామూలుగా మాట్లాడదు అన్న రేంజ్ ఎవరైతే సెలబ్రిటీస్ అనుకున్నారో, సో ఆ సెలబ్రిటీస్ ఖచ్చితంగా అమ్మాయితో ఎక్కువగా మాట్లాడాలని అనుకోలేదు. సో అమ్మాయితో మాట్లాడిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ప్రియా అండ్ నెక్స్ట్ కళ్యాణే ఈ మధ్య. సో ఫస్ట్ నుంచి ప్రియానే మాట్లాడుతుంది, ఎందుకంటే ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటంటే, ఆ అమ్మాయి ఏదైనా తప్పు అని అమ్మాయికి అనిపిస్తే, ఇప్పుడు మాస్క్ మ్యాన్ని కూడా అమ్మాయి గొడవ పడింది, మాస్క్ మ్యాన్తో మళ్ళీ మాట్లాడింది, మాస్క్ మ్యాన్తో గొడవ పడింది, డెమోన్తో గొడవ పడింది, దివ్యతో గొడవ పడింది, వచ్చిన వాళ్ళందరూ అంటే లైక్ అమ్మాయికి తప్పు అనిపించినప్పుడు అమ్మాయి క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. అలా క్వశ్చన్ చేస్తూ ఉంటే మన చుట్టూ ఎవరు మిగలరు కదా. బట్ అమ్మాయి వీక్నెస్ ఏంటంటే తప్పు జరిగిన చోట క్వశ్చన్ చేయటం. ఇప్పుడు అక్కడ మిగిలిన వాళ్ళందరూ అంటుంది ఏంటంటే, నీకు తప్పు జరిగినప్పుడు నువ్వు క్వశ్చన్ చేయటం కాదు, నీకు తప్పు జరిగినప్పుడు, నీ గురించి నీకు ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినప్పుడు నీ వాయిస్ అవుట్ నువ్వు చెయ్యి, వేరే వాళ్ళ కోసం నువ్వు వాయిస్ అవుట్ చేస్తే అది నువ్వేదో పానకంలో పుడకలాగా వెళ్ళావు అని చెప్పి వాళ్ళు అంటుంటారు. బట్ ఈ అమ్మాయి నైజం ఏంటి, ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఏంటి, ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో చేసే కంటెంట్ ఏంటి, వేరే టాపిక్స్ మీద ఆ అమ్మాయి ఒపీనియన్స్ అమ్మాయి షేర్ చేయటమే కదా అమ్మాయి చేస్తుంది. సేమ్ అదే పని అమ్మాయి లోపల చేస్తుంది, ఇది నేను చెప్తున్నమాట కదా అమ్మాయి చెప్తున్నమాట. సో నాకు అది అలవాటు, నేను అది చేశాను. యాక్చువల్గా అలా వేరే వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోవడం సో జనాలకి నచ్చట్లేదు అని చెప్పిన తర్వాత తెలిసింది. సో తర్వాత నా గురించి ఒకదానికి స్టాండ్ తీసుకొని, బట్ అప్పటికే అలా జరిగిందని చెప్పి అమ్మాయి అంటూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికత అసలు 100% నువ్వు గేమ్లో అన్నిట్లో ఇచ్చావు అంటే, నేను 100% ప్రతి దాంట్లో ఇచ్చాను అంటే, సో 100% దేంట్లో ఇచ్చావు ప్రతి దాంట్లో అంటే, సో ప్రతి దాంట్లో దూరటము, ప్రతి వాళ్ళ దాంట్లో గొడవ పడటము, సో ప్రతి గ్రూప్లో ఎవరికైనా ఏదైనా జరిగితే కూడా మళ్ళీ నువ్వే వాళ్ళ గురించి మాట్లాడటము, సో ప్రతి దాంట్లో వెళ్ళడము ఓకే, ప్రతి గొడవలో దూరటము ఓకే. బట్ గ్రూప్లో ఎవరికైనా ఏదైనా జరిగితే సో అమ్మాయి వాయిస్ రేజెంట్లో తప్పింది. యాజ్ ఏ గ్రూప్గా గేమ్ ఆడుతున్నప్పుడు ఆ గ్రూప్కి సంబంధించిన పర్టికులర్ పర్సన్కి ఏదైనా అన్యాయం జరిగితే వాయిస్ రేజెండం కూడా తప్పేనా? క్వశ్చన్స్ ఎవరు ఇచ్చారో మనకు అర్థం కావట్లేదు, చాలా గలీజ్గా ఇచ్చారు. నెక్స్ట్ కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ అండ్ మీరే కదా తీసుకొచ్చింది, దానివల్లే కదా మీ గేమ్కి ప్రియా గారి గేమ్కి సో ఎఫెక్ట్ అయింది, ఈరోజు మీరు బయట ఉంది అంటే. సో ఆ రోజు అమ్మాయి చెప్పిందంటే, సో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఫస్ట్ యాక్చువల్గా మాస్క్ మ్యాన్ స్లోగా అంటున్నాడు, బికాస్ ఆఫ్ ఎందుకంటే మాస్క్ మ్యాన్కి బర్నీకి అప్పటికే పడట్లేదు. సో మాస్క్ మ్యాన్కి బర్నీకి పడట్లేదు, ఆల్రెడీ అక్కడ ఇమాన్యుయల్ ఉండగా బర్నీ గారు మాటీమయ్యి ఉండి ఆయన ఎప్పుడైతే బర్నీ పేరేంటి మనీష్ని టార్గెట్ చేస్తున్నాడో, మనీష్ని టార్గెట్ చేసిన తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత సో బర్నీ ఇమాన్యుయల్ కలిసి డెమోన్ ఎప్పుడైతే టార్గెట్ చేశారో అది చూసి తట్టుకోలేకపోయిన మాస్క్ మ్యాన్, సో మాస్క్ మ్యాన్ చిన్నగా స్టార్ట్ చేశారు. దాని తర్వాత మేము ఇంకా పెద్ద పెద్దగా ఎప్పుడైతే డెమోన్కి ఆ రిజల్ట్ వచ్చిందో, ఆ రిజల్ట్ వచ్చినప్పుడు మేము చప్పట్లు కొట్టి అప్పుడు మేము అన్నాం కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని. సో అంతకుముందు ఆయనే అన్నాడంటే, లేదమ్మా మీరు అన్న తర్వాత ఆయన సపోర్ట్ చేశారన్నాడు. బట్ ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అలా చెప్పింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మిమ్మల్ని హౌస్లో అంటే నాకు ఇమాన్యుయల్ కూడా నన్ను టార్గెట్ చేశాడు అని చెప్పానింది. యాక్చువల్గా స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు హౌస్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళంతా మాట్లాడుకుంటున్నప్పుడు ఇమాన్యుయల్ ఈ అమ్మాయి మాట్లాడుకున్న కన్వర్జేషన్ ఇప్పటికీ గుర్తుంది నాకు. అమ్మాయి ఏమంటుంది అంటే, ఇమ్ము
సో నీకు ఏదైనా ఎంటర్టైన్ కావాలంటే నన్ను కూడా యాడ్ చేసుకో, నేనేం ప్రాబ్లం నేనేం ఫీల్ అవ్వనంటే, ఒక్కోసారి పంచులు వేయాల్సి అదే వేయాల్సి వస్తుంది అంటే పర్లేదు నువ్వు నా మీద పంచులు నేను నీ మీద పంచులు వేస్తాను, నాకు ఏదైనా ఒకవేళ నచ్చకపోతే నీకు వచ్చి చెప్తాను కానీ అక్కడ నేను అరవనంటే సరే ఓకే అలా అయితే నాకేం ప్రాబ్లం లేదు, నేను మాట్లాడతాను, నేను నీతో మన ఇద్దరం కలిసి స్కిట్లు చేద్దాము, మన ఇద్దరం కలిసి పర్ఫార్మెన్స్ చేద్దాం కూడా అని అనుకున్నారంట. సో అనుకున్న తర్వాత 1-2 సార్లు చేసిన తర్వాత నాకు ఎక్కడ మంచి పేరు వస్తుందో, నేను ఎక్కడ హైలైట్ అవుతామో, నేను ఎక్కడ డామినేట్ చేస్తానో తను అనుకొని తను నన్ను మెల్లగా స్కిట్ల నుంచి దూరం చేశాడు. సో హౌస్లో స్కిట్లు అనుకున్నప్పుడు కూడా నన్ను ఇన్వాల్వ్ చేయడు, చిన్న స్కిట్ అనుకుంది కూడా సో నేను ఎక్కడైనా ఇన్వాల్వ్ అవుతున్నానంటే తను క్యాన్సిల్ కూడా చేసేవాడు ఇమాన్యుయల్ అని చెప్పి అంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే సో గ్రూప్ ఆఫ్ పీపుల్ నేను ఏదైతే వెళ్తానో మాట్లాడాలి అనుకొని సో వాళ్ళు అక్కడ నేను వెళ్ళంగానే వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోతారు. సో నేను అక్కడ నేను ఏం చేయగలుగుతాను, పవన్ నా ఫ్రెండ్, సో అందుకని పవన్ తోటి ఫస్ట్ నుంచి నాకు పవన్ క్లోజ్, పవన్తో మాట్లాడతాను అంటే పవన్ ఈ అమ్మాయి జూనియర్స్ సీనియర్స్ అంటే ఒక కాలేజీలో, సో అందుకని మేము మాట్లాడుకుంటాము. హౌస్ మేట్స్ మిమ్మల్ని చూసి పారిపోతున్నారంటే అది నీ తప్పే కదమ్మా అని అంటే, సో హౌస్ మేట్స్ నన్ను చూసి పారిపోతా అంటే నా తప్పు కాదు సార్, యాక్చువల్లీ వాళ్ళు నా గొంతు అది ఇది అని చెప్పి పారిపోతున్నారు, నేను వాళ్ళతో వెళ్ళి కూర్చొని మాట్లాడాలనుకున్నప్పుడు నేను చాలా జెన్యూన్ హార్ట్తో వెళ్ళి మాట్లాడతానని అనుకున్నాను సార్ అనే అమ్మాయి అంటదనమాట. శివాజీ గారు, నేను బీబీ హౌస్కి అగ్ని పరీక్షకి వచ్చిన శ్రీజానే చూస్తున్నాను అంటే బీబీ హౌస్కి వచ్చిన శ్రీజాని అగ్ని పరీక్షలో వచ్చిన శ్రీజాని ఒకటేనా అని అడుగుతున్నాను అనమాట. అమ్మాయి అంటే శ్రీజ నువ్వు అంటే ఒక పాయింట్లో నువ్వు నెగిటివ్ అని చెప్పి నువ్వు ఎవరికి సెట్ కావు, నువ్వు ఎవరితోనూ సెట్ కావు అని చెప్పి ఒక మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా ఎక్కడో డౌన్ అయిపోతాం సార్, నేను అలాగే డౌన్ అయ్యానని చెప్పి అమ్మాయి ఉంది. సో అదే 3rd వీక్ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు కామనర్స్ సెలబ్రిటీస్ అందరూ కలిసి శ్రీజా నామినేట్ చేస్తూ నువ్వు నీతో మాట్లాడాలంటే చాలా చిరాకు వస్తుంది అని చెప్పి ఆయన అన్నాడు. భరణి గారి టార్గెట్ కూడా శ్రీజానే కదా, అమ్మాయి చూడు అంత యాటిట్యూడ్ చూపిస్తాను ఏ అంటాము. సో ఆ అమ్మాయి వాయిస్ గురించి నాగ్ సార్ కూడా మాట్లాడేసరికి అక్కడ ఉన్న ఆడియన్స్ మాట్లాడేసరికి వీళ్ళకి అదే అనిపించేసరికి వీళ్ళు అదే పాయింట్ మీద అమ్మాయిని కొడుతూ గుచ్చుతా ఉండేసరికి ఆ అమ్మాయి కూడా ఒక పాయింట్ మీద ఎవరు ఎన్నిసార్లు గుచ్చితే సో ఆటోమేటిక్గా ఒకసారి తీసుకుంటారు కానీ ప్రతిసారి ఎవరు తీసుకోలేరు. సో ఆ అమ్మాయి కూడా అలాగే తీసుకోలేకపోయింది. సో ఆబ్వియస్లీ ఎప్పుడైతే ఆ అమ్మాయిని ఆ పాయింట్ మీద నామినేట్ చేశారో ఎంత స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయి కానీ ఆ పాయింట్లో అమ్మాయి బోస్ట్ అవుట్ అయింది అనమాట. ఆ రోజు అది చూసిన వాళ్ళకి చాలా మందికి అది జెన్యూన్ అనిపించింది. నెక్స్ట్ వచ్చిన తర్వాత నీ గురించి నువ్వు పొగిడితే వేరే వాళ్ళని పొగిడితే నువ్వు తట్టుకోలేవని చెప్పి మీ హౌస్ మేట్ ఒకళ్ళు అన్నారు చూపించమంటావని. సో అప్పుడైతే దివ్య అని వాళ్ళు పెట్టి చూపిస్తారనమాట ఆ గేమ్ తర్వాత. సో అక్కడ శ్రీజ గురించి పక్క వాళ్ళని ఏదైనా పొగిడితే తట్టుకోలేదు, సో అమ్మాయి చెప్పినట్టే జరగాలనుకుంటుంది, ఆ అమ్మాయి గెలవడం కోసం వేరే వాళ్ళు ఎవరైనా తొక్కేస్తుంది అని చెప్పి దివ్య శ్రీజ గురించి మాట్లాడుతూ ఉంటే సో అమ్మాయికి ఆ వీడియో చూపిస్తారు. దానికి అమ్మాయి ఎస్ సార్ నేనే గెలవాలనుకుంటాను తప్పులేదు, బట్ నేను గెలవడం కోసం వేరే వాళ్ళని తొక్కాలని నేను ఎప్పుడు అనుకోలేదు, తొక్కను కూడా అని అమ్మాయి అంటది అనమాట. అండ్ మరి డెమాన్ కెప్టెన్సీ టాస్క్లో యాక్చువల్గా బర్నీ గారు గెలిచారు కదమ్మా, బర్నీ నిజాయితీగా ఉండే నువ్వు బర్నీ గారి కోసం ఎందుకు స్టాండ్ తీసుకోలేదని అడిగినప్పుడు యాక్చువల్గా అక్కడ కామనర్స్ కెప్టెన్ అవ్వటము అంటే కామనర్స్లో అంటే బర్నీ గారు యాక్చువల్గా వాళ్ళతో సెలబ్రిటీస్లోనే ఎవరొకరు కెప్టెన్ అవ్వాలి, మనలోనే కెప్టెన్ అవ్వాలి అని ఆయన అంటున్నాడు సార్. ఆయన యాక్చువల్గా అప్పుడు కామనర్స్ తరపున ఉండాల్సింది, అంటే ఓనర్స్ తరపున వచ్చినా కూడా ఆయన టెనెంట్స్కే ఫేవర్గా ఉన్నాడు. సో అలాంటి వ్యక్తి మరి ఇమాన్యుయల్నే కెప్టెన్ చేద్దాం అనుకున్నాను సార్ అంటే అది ఆ విషయం చెప్పాడంటే లేదు సార్ అక్కడ అర్థమైపోతుంది కదా అంటే అది మీ ఊహ, అక్కడ జరిగింది వేరు కదా అని చెప్పి ఆయన అంటాడనమాట. యాక్చువల్గా ఆ పాయింట్లో అక్కడ అమ్మాయి 2nd వీక్లో కంప్లీట్లీ తప్పు, ఎందుకంటే ఆయన ఇమాన్యుయల్తో అయితే ఈజీగా గెలవచ్చు అని అనుకున్నాడు, డెమోన్తో కొంచెం కష్టం అవుతుంది అనుకున్నాడు, బట్ ఆయన అక్కడ సెల్ఫిష్గా ఆలోచించాడు. సో వాళ్ళకేంటంటే ఆయన అతి మంచితనము సో అది తోటి కామనర్స్ కాకుండా సెలబ్రిటీస్ని చేస్తాడేమో కెప్టెన్గా అని చెప్పి ఆయన భయం అయింది, ఎందుకంటే ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇంకొకరిని తోడు తెచ్చుకుందామని అనుకున్నాడేమో, సో దానికోసం ఇమాన్యుయల్ కెప్టెన్ చేద్దామని అనుకున్నాడేమో అని వాళ్ళు అనుకున్నారనమాట. సో దాని గురించి అమ్మాయి అదే చెప్తా ఉంటుంది. నీకు ఒకవేళ బయటికి పంపించాలని ఎవరైనా అనుకుంటే నువ్వు ఎవరైనా అంటే ఛాన్స్ వస్తే బర్నీ అని పంపిస్తానని అని అనుకుంది. బర్నీకి ఈ అమ్మాయికి మంచి రైవలరీ పడేది, సీరియస్లీ రైవలరీ పడేది. ఆ అమ్మాయి అది మన వైల్డ్ కార్డ్స్ అది మిస్ చేశారు, మంచి రైవలరీ పడేది, ఈ వీక్ నామినేషన్ దుల్లగొట్టేది బట్ అది మిస్ చేశారనమాట. అండ్ రితు విషయంలో డెమోన్ జాగ్రత్త అన్నావు కదా, మరి కంటెంట్ కోసం చేస్తున్నారు అన్నావు కదా, అదే మాట మరి కళ్యాణ్కి తనూజ విషయంలో ఎందుకు చెప్పలేదంటే యాక్చువల్గా తనూజ విషయంలో అంటే ప్రియ చాలాసార్లు చెప్తూ ఉంది కదంటే నువ్వెందుకు చెప్పలేదు అంటాడు ఆయన. సో ప్రియ చెప్తుంటే అప్పుడు ప్రియ చేత నువ్వెందుకు చెప్పించావు, నువ్వెందుకు చెప్పలేదు అంటాడు. ఇది క్వశ్చన్ అసలు ఆయన ఏమడుగుతున్నాడు అనేది అర్థం కాదు నాకు. ప్రియాని చెప్పుద్ది, కళ్యాణ్కి ఆ అమ్మాయికి అంత క్లోజ్ లేదు. అప్పుడు ప్రియ వెళ్ళిపోతూ కళ్యాణ్ బాధ్యతని ఈ అమ్మాయి చేతిలో పెడితే సో ఈ అమ్మాయి అప్పుడు కళ్యాణ్ క్లోజ్ అయ్యారు. ఓకేనా, ఫస్ట్ నుంచి కళ్యాణ్
ప్రియా క్లోజు, డెమోను ఈ అమ్మాయి క్లోజు. బట్ డెమోను వచ్చినప్పటి నుంచి సో వేరే చోటకి వెళ్ళిపోతుంటే డెమోనికి ఒక మాట చెప్పింది ఆ అమ్మాయి, ఏంటి నువ్వు కంటెంట్ కోసం చేస్తున్నావు చూసుకోమని. సో కళ్యాణ్కి ఆల్రెడీ తనుజ చెప్తూనే ఉంది అని చెప్పారు. బట్ ఆ అమ్మాయి నువ్వెందుకు చెప్పలేదు అని ఈ అమ్మాయిని అడగటం ఆయన నాకు అసలు అర్థం కాలేదు ఎందుకు అడిగాడు అనేది. ఈ అమ్మాయి కళ్యాణ్కి ఎందుకు చెప్పొద్ది? సో కళ్యాణ్కి ఆ అమ్మాయికి అంత ర్యాపోలేదు. బట్ ప్రియా చెప్తున్నప్పుడు అమ్మాయి కూడా నేను కూడా సపోర్ట్ చేశానండి దానికి అంటది. నువ్వెందుకు చెప్పలేదు, అమ్మాయి చదువు చెప్పించావు అంటే విచిత్రంగా మాట్లాడతారు అనమాట. అండ్ నీకు ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతారని ఇన్సెక్యూరిటీ ఉంటుందా? నాకు అసలు ఇన్సెక్యూరిటీ ఏమి ఉండదండి. బట్ వాళ్ళ కోసం చెప్పాను. ఫస్ట్ వీక్ అసలు ఏం జరిగిందంటే సో వీళ్ళిద్దరూ వచ్చి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు నా ముందే మాట్లాడుకున్నారు. దాని తర్వాత డెమోన్ డేంజర్ జోన్లోకి వెళ్ళి వచ్చి సేవ్ అయ్యేసరికి ఆ అమ్మాయి వెళ్ళి హక్ చేసుకొని అంత ఎమోషనల్ అయ్యేసరికి అంత ఏముంది, నేనే అంత ఎమోషన్ ఫీల్ అవ్వలేదు, తనెందుకు అంత ఎమోషనల్ ఫీల్ అయింది అని అనిపించింది సార్ నాకు. అదే చెప్పాను, అందుకని కంటెంట్ ఏమైనా చేస్తుందేమో అని అనుకున్నానని చెప్పింది అనమాట. లాస్ట్ సెగ్మెంట్ దమ్ము దుమ్ము. ఇక్కడ దమ్ము దుమ్ము దగ్గర సో కొంతమంది నా అమ్మాయి గేమ్ పరంగా చూసింది, అమ్మాయికి ఎంత జరిగినా బట్ వాళ్ళని గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి వాళ్ళు దుమ్మ అని చెప్పింది అనమాట. సో రాము వచ్చి దుమ్ము పెట్టింది, ఎందుకంటే అతను ప్రతిదానికి డిపెండెంట్గా ఉంటాడని చెప్పి. సో సంజనా గారిని వచ్చి దమ్ములో పెట్టింది. నేను సైకో అది అనింది కదమ్మా అంటే పర్లేదు సార్, ఆమె జెన్యున్గా ఉంటుంది, ఆమెకి ఏది అనిపిస్తే అది మొహం మీద అదే చెప్పుద్ది, అలాంటి గేమర్ ఉండాలి, అమ్మాయి దమ్ము అని చెప్పింది. సైకో అని చెప్పి ఆయన చెప్పాడు అనమాట. అయినా కూడా అమ్మాయి మాట మార్చుకుంటే దమ్ములోనే పెట్టింది. నెక్స్ట్ సుమనన్న దుమ్ము. ఈయనకి అసలు అంటే ఈయనకి గేమ్ ఆడటమే తెలియదు సార్, ఇంకా ప్రాసెస్ గురించి కదా అసలు గేమ్ ఆడటమే తెలియదు. అసలు ఈయన్ని పెట్టుకొని నన్ను అసలు ఎందుకు వర్స్ట్ ప్లేయర్ అని చెప్పారో నాకే అర్థం కావట్లేదు అని కూడా చెప్పింది అనమాట. నెక్స్ట్ బర్నీ గారిని కూడా దుమ్ము అని పెట్టింది. సేఫ్ ప్లేయర్ సార్ ఇతను, చాలా సేఫ్ ఆడుతుంటాడని చెప్పింది. నెక్స్ట్ పవన్ని దమ్ములోనే పెడతాను సార్, బట్ సెల్ఫిష్, కొంచెం కంటెంట్ కోసం ట్రై చేస్తాడు, ఇదంతా ప్లాన్డ్ కోసమే. అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేటప్పుడే బిగ్ బాస్ యాక్చువల్గా లవ్ ట్రాక్స్ కోసం ట్రై చేస్తుంటాడు కదా, నేను కూడా లవ్ ట్రాక్ పెట్టుకుంటే ఎలా ఉంటుందని అన్నాడు సార్. సో అందుకనే లోపలికి వెళ్ళాడు. సో అప్పుడు వేరే వాళ్ళు వచ్చి తర్వాత దివ్య వీళ్ళందరూ వచ్చి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అది ఇది అని ఉండేసరికి నిజంగా గేమ్ మీద వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. సో అతను లైట్ తీసుకుంటాడు, బట్ ఆ విషయం అతనికి తెలుసు. అయినా నేను డౌట్గా అడిగాను, అతను నాకు తెలియదని అన్నాడు. అంటే సో మాస్క్ మ్యాన్ కూడా ఇదే చెప్పాడు. సో ఈ ఇమ్మ కూడా అదే చెప్పింది. మనం కూడా లోపలికి వెళ్ళేటప్పుడు ఇదే అనుకున్నాం, ఇతను ఖచ్చితంగా పులిహోర యాంగిల్ కలిపే కంటెంటే చేస్తాడు, అప్పుడే ఇతనికి సర్వైవల్ ఉంటుంది, ఇతను కూడా అనుకుంటూ ఉంటాడు. నేనే చెప్పాను, ఇతనికి సెలబ్రిటీస్తో కూడా అప్రోచ్ బాగుంటుంది, ఇతను మంచిగా మాట్లాడుతుంటాడు, ఖచ్చితంగా సెలబ్రిటీస్తో ఒకరితో ఇద్దరితో పులిహోర కలుపుతాడు అని చెప్పి. సో అదే ప్లాన్ మీద మన లోపలికి వెళ్ళాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ దమ్మే సార్, బట్ సెల్ఫ్ గేమ్ అంటే కొంచెం సేఫ్ గేమ్ ఆడుతుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో కామెడీ బాగుంటుంది అది అని చెప్పి సో నన్ను కామెడీగా వాడుకుంటాను, నన్ను యూజ్ చేసుకుంటాను కామెడీ దాంట్లో అని చెప్పి అసలు యూజ్ కూడా చేసుకోలేదు. బట్ స్టిల్ ఇమ్ము లాంటి ఎంటర్టైనర్ ఉండాలి సార్, అతను దమ్ములోనే ఉండాలని చెప్పింది. నెక్స్ట్ రితును దమ్ము సార్, అమ్మాయి గేమ్స్ చాలా బాగా ఆడుద్ది, టాస్క్లు అంటే చాలా గట్టిగా ఆడుద్ది. సో అందుకని రితు కూడా దమ్మేశారు అన్నప్పుడు ఇక్కడ రితు గురించి కూడా ఒక మాట మాట్లాడినప్పుడు, నువ్వు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవాలన్నప్పుడు నువ్వు యాక్చువల్గా నువ్వు ఫ్లోరా గారు ఇమ్యూనిటీ టాస్క్ ఆడుతున్నప్పుడు ఇమ్యూనిటీ టాస్క్లో ఫ్లోరా గారికి ఎందుకు సపోర్ట్ చేసావన్నప్పుడు అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఆల్రెడీ రితు నన్ను ఈ అమ్మాయిని కలిపి ఫ్లోరా గారిని లాగేస్తుంది, మా ఇద్దరికి ఛాన్స్ లేదు. సో అలాంటప్పుడు ఒక అమ్మాయి గేమ్ ఆడటం కంటే అట్లీస్ట్ ఇంకొక అమ్మ కూడా ఉంటే సో ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీ క్రియేట్ చేసినట్టు అవుతుంది కదా. సో అందుకని ఫ్లోరా గారికి సపోర్ట్ చేశానని చెప్పొద్దు అనమాట. నెక్స్ట్ తనూజ గారు. సో తనూజ గారు వచ్చి హాఫ్ దుమ్ము పెట్టారు. ఎందుకంటే ఇప్పటికీ చెప్తుంటే తనూజ నాన్న అది 3 వీక్స్ చిరాకు. ఆమెకు 34 అంటే ఏజ్. సో 34 ఇయర్స్ ఉన్న అమ్మాయి అలా మాట్లాడితే చాలా చిరాకు వచ్చింది. సో అది ఇప్పుడిప్పుడే తగ్గిస్తూ ఉంది. సో ఆ తగ్గించడం అనేది నాకు అందుకని హాఫ్ దమ్ములో పెడతాను సార్ అని చెప్పింది అనమాట. నెక్స్ట్ కళ్యాణ్ దమ్మున్నోడు. తర్వాత దివ్య. సో దివ్య ఆబ్వియస్లీ ఇంకా దివ్యకి నాకు రైవలరీ ఏదో ఉంటుంది అది అనుకున్నారు, బట్ ఏం లేదు. ఆ అమ్మాయి గేమ్ చూసి లోపలికి వచ్చేసరికి నన్ను టార్గెట్ చేశారు. సో నేను ఆ అమ్మాయిని ఎప్పుడు టార్గెట్గా కింద అనుకోలేదు. కొన్ని సిచ్యువేషన్స్లో అక్కడ నాకు తప్పు అనిపించినప్పుడు నేను మాట్లాడాను. సో ఆ అమ్మాయి నా గురించి అదైతే కొట్టుతావా, తిడతావా, ఏం చేస్తావు, బెదిరిస్తున్నావా అని మాట్లాడింది. అక్కడ యాక్చువల్గా నేను అమ్మాయిని ఒక్కదాన్ని లాగలేను. సో అందుకని ఆ అబ్బాయిని లాగుతుంటే ఆ అమ్మాయికి నేను కూడా సపోర్ట్ చేశాను. అక్కడ వాళ్ళతో పాటు నేను కూడా లాగాను కాబట్టి ఆ అమ్మాయి అలాంటి మాటలు మారుతుండేసరికి నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అంతే తప్ప ఆ అమ్మాయికి నాకు అది రైవలరీ లేదు, ఆ అమ్మాయిని కూడా దుమ్ములో పెట్టింది అనమాట ఓవరాల్గా. సో ఇదనమాట నాకు అనిపించింది దీంట్లో ఏంటంటే, సో ఆ అమ్మాయి సమ్వేర్ ఆ 3వ వారం తర్వాత ఎప్పుడైతే ప్రియా వెళ్ళిపోయిన వీక్ ఉందో ఆ వీక్ నుంచి ఆ అమ్మాయి కంప్లీట్గా డల్ అయిపోయింది. ఆ అమ్మాయిని మోటివేట్ చేసుకుంటే ఇంత దూరం వచ్చింది. ఆ దూరం వచ్చే ప్రాసెస్లో ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది. అది సంగతి. అది ఫేర్ ఎలిమినేషన్ కాదు, అన్ఫేర్ ఎలిమినేషన్. ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉంటున్నాను. సో అది సంగతి. జై హింద్.